హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు ఏవైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే సోదర మైత్రి కనబడుతుంది. సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేయగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు అనేవి పెరుగుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక మిథున రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు దగ్గరగా వస్తాయి. పనులు మరింత చురుగ్గా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సందేశం ఒకటి అందుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. ఇక పరిస్థితులన్నీ కూడా అనుకూలించి ముందుకు సాగుతారు. అనుకోని ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. ఇక ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార భాగస్వాములతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై మరింత దృష్టి సారిస్తారు. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.